బ్రిలియన్స్కి ఎక్సలెన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్, మాస్కి స్వాగ్కి సరికొత్త డెఫినేషన్ ఇచ్చినటువంటి మన మౌరిక్ డైరెక్టర్ సుకుమార్ గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేసేద్దాము. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా కొంచెం టెన్షన్గానే ఉంది. ఎలా అంటే ఇక్కడ ఇద్దరు లెజెండ్స్, ఇద్దరు దిగ్గజాలు, పైగా ఇద్దరు యాక్టర్సే కాదు, డైరెక్టర్స్ కూడా. ఆలోచించండి, చాలా చాలా అరుదుగా డైరెక్టర్గా హీరో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా సో డైరెక్టర్ కమ్ హీరోస్ ఇద్దరు కూడా, అర్జున్ సర్జా గారు, ఉపేంద్ర గారు. అర్జున్ సార్ అయితే నేను హనుమాన్ జంక్షన్కి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్ చేసేటప్పుడు, ఏడిగా చేసేటప్పుడు దూరం నుంచి చూస్తుండిపోయాను ఆయన్ని. అంటే చాలా కంపోజ్డ్గా, ఇప్పటికీ అదే బాడీ లాంగ్వేజ్, అదే నవ్వు, చాలా వెరీ, అంటే ఎవరైనా అడ్మైర్ అయిపోతారు, ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు ఆయనకి. ఎవరైనా ముందు ఆయన్ని రెస్పెక్ట్ ఇచ్చేస్తారు. అట్లా ఉంటుంది ఇప్పటికీ బాడీ లాంగ్వేజ్ కూడా. అప్పుడు కూడా సెట్లో కూడా అంత కంపోజ్గా బిహేవ్ చేసేవారు. యాక్చువల్గా నేను ఎక్కువ మాట్లాడడం కూడా కాదు, చాలా భయపడి దూరంగా చూస్తూనే ఉన్నాను ఆయన్ని. ప్రతిదీ సెట్కి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు కాన్సన్ట్రేషన్ అందులోనే ఉండేవారు. అయిపోయిన తర్వాత ఏదైనా. సో అంత డెడికేట్గా వర్క్ చేసేవారు. అండ్ ఇట్లా ఆయనతో పాటు ఇక్కడ స్టేజ్ పంచుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా. అంటే లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఇప్పుడు జై హింద్ సినిమా బాగా గుర్తు. అంటే కొన్ని సినిమాలు అయితే ఆయన క్రూషియల్ పొజిషన్ ఉన్నప్పుడు తను సొంతంగా అన్ని డబ్బులు పెట్టి డైరెక్ట్ చేసుకుని తన తాను హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్న డైరెక్టర్ కమ్ హీరో ఆయన. చాలా తక్కువగా జరుగుతుంది అది. అంటే ఆయన నిలబెట్టుకున్నారు మొత్తం అంతా పెట్టేసి. సో ఒక ఫాదర్ ఎమోషన్ తెలుసు నాకు. సుకృతి హీరోగా చేసినప్పుడు, హీరోయిన్గా ఒక సినిమా చేసినప్పుడు ఇందాక కూడా అదే చెప్పాను. అంటే నిజంగా కూతురి కోసం ఆయన ఈ సినిమా చేసేది నాకు కూడా కథ చెప్పారు బిగినింగ్లో. చాలా బాగుంది, చాలా మంచి పాయింట్ సార్, చాలా బాగుందని చెప్పాను. ఈ సినిమా జర్నీనే ఒక సినిమా తీసేయచ్చు. ఆయన తన కథ మీద, డాక్టర్ మీద ఉన్న ప్రేమతో ఒక సినిమా కోసం ఇప్పటికీ పరితపిస్తూ ఆయన డైరెక్ట్ చేసిన విధానం మొత్తం, ఆ జర్నీనే ఒక సినిమా తీసేయచ్చు. అందుకోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను, చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీతో కలిసి కూర్చున్నందుకు థ్యాంక్ యూ అండి. లవ్ యూ అండి. లవ్ యూ సార్. అండ్ ఉపేంద్ర గారు, నేను ఫస్ట్ నాకు తెలిసి ఏ సినిమా చూశాను, తర్వాత ఓం అనేది తర్వాతే డబ్బైనట్టు, తర్వాతే డైరెక్ట్ చేసినట్టు నాకు తెలిసి ఏ సినిమా చూసాను నాకు బాగా గుర్తు. అంటే ఇంకా ఇండియాలో ఏ డైరెక్టర్ గురించి చెప్పక్కల్లా పిచ్చి, మ్యాడ్ అంతా ఇంకా అసలు, అంటే ఆ కన్ఫ్యూజన్ అంతా ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పటికీ ఆ ఏ సినిమా చూసినప్పుడు బయటకు వచ్చినప్పుడు, అంటే పరంగా చెప్పాలంటే ఉపేంద్ర గారు వచ్చిన తర్వాత ఓం, ఏ, ఉపేంద్ర, ఈ 3 సినిమాలు తీసిన ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చు. నేను కనుక అలాంటి 3 సినిమాలు తీసి రిటైర్ అయిపోయింది వాడిని. అంత కల్ట్ మూవీస్, అలాంటి మూవీస్ మాకు ఇచ్చారు. మీరు నమ్మరు, ఆ మూవీస్ తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ మూవీ నుంచి అందరూ ఇన్స్పైర్ అయ్యి ఇవాళ నా స్క్రీన్ ప్లే ఎట్లా ఉంది అంటే కారణం డెఫినెట్గా ఏ, ఉపేంద్ర, ఓం, ఈ 3 సినిమాలు. అంటే ఎప్పటికప్పుడు ఆడియన్స్ సర్ప్రైజ్ చేయడం అలవాటు ఆయనకి. నేను ఆ విషయాన్ని మీ దగ్గర నుంచి దొంగలించాను, తస్కరించాను, ఏమనాలి. సో యు ఆర్ ది గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్. ఇలా చెప్పడానికి అవకాశం వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్. ఇంకా నాకు ఒక సాంగ్ వినిపించారు, ఏ ఊరికి వెళ్తున్నావు పిల్ల, ఒక సాంగ్ చూశారు. ఆ సాంగ్ అఫ్కోర్స్ అనూప్. యాక్చువల్గా అనూప్ నేను అసిస్టెంట్గా వచ్చినప్పుడు తను మ్యూజిక్ డైరెక్టర్ కాకముందే ఫేమస్. ఎవరో కీబోర్డ్ ప్లేయర్ ఉన్నాడంట అని మాట అనిపిస్తుండే. ఎక్కడ చూసి అనూప్ అంట. తను వస్తే అసలు మామూలుగా మ్యూజిక్ చేయడం అని నీ పేరు ముందే అనిపిస్తుండేది. నాకు తెలిసి కీబోర్డ్ ప్లేయర్గా ఫేమస్ అయిన ఒకే ఒక వ్యక్తి ఏమో అనూప్ అనేది. అందరికీ అనూప్ పేరు తెలుసు అప్పట్లో. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకముందే అనూప్ పేరు తెలుసు. సో దాని మ్యూజిక్ అంతా ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను. వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఎస్పెషల్లీ మున్నాలో నీలి మేఘాలు లేకున్న సాంగ్ ఫస్ట్ నాకే వినిపించాడు మున్నా, చాలా బాగుంది అనిపించింది. అండ్ ఇందులో ఏ ఊరికి వెళ్తున్న పిల్ల నేను ఒక్క సాంగ్ విన్నాను, మిగతా సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చారు. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. అండ్ ఏ ఊరికి వెళ్తా పిల్ల విన్నప్పుడు నాకు 4 లైన్స్ వినగానే మా ఆస్కార్ చంద్రబోస్ గారు రాశారు అనిపించింది. వెంటనే తెలిసిపోయింది నాకు. సో ఆయన ఆత్మ నాకు తెలుసు కాబట్టి ఒక 3rd, 4th లైన్ అని అడగక్కర్లా ఎవరు రాశారంటే చంద్రబోస్ గారని. అండ్ మా జర్నీ చాలా
చాలా చాలా మొదటి నుంచి నేను ఆయనతో జర్నీ చేస్తున్నాం, మీ ఇద్దరం రాసుకుంటాం. ఇండస్ట్రీలో ఎవరితోనే కూర్చుని ఆనందపడి కొన్ని క్షణాలు ఆనందపడే సమయం ఉంటే అది చంద్రబోస్ గారితోనే. అండ్ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ బోస్ గారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. మీరు నాకు ఫోన్ చేయట్లేదు, ఇంట్లోనే ఫోన్ చేస్తున్నారు. సో సాంగ్ విన్న తర్వాత మూమెంట్స్ చాలా బాగున్నాయి సార్, మూమెంట్స్ చాలా బాగున్నాయి. ఎవరు చేశారంటే సృష్టి అని చెప్పారు. సో యాక్చువల్గా సృష్టి సాంగే మర్చిపోతున్నాను నేను. సూసేకి సాంగ్కి యాక్చువల్గా మూమెంట్స్ అని తనే కంపోజ్ చేసింది. ఆల్మోస్ట్ 80% మూమెంట్స్ అని తనవే. 80% మూమెంట్స్ అన్నీ తనవే యాక్చువల్గా. సో ఈవెన్ చిన్న చిన్న మాంటేజెస్ కూడా తనే కొరియోగ్రాఫ్ చేసింది. సో ఆ క్రెడిట్ తనకి ఇవ్వాలి, ఇప్పుడు ఇవ్వలేకపోయాను. ఆల్ ది బెస్ట్ సృష్టి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ సాంగ్ చేసావంటే. థ్యాంక్ యూ. అండ్ ఇంకా తన పేరు ఐఎమ్ సారీ సిరి. ఐ థింక్ కరోనా వచ్చిన దగ్గర నుంచి మతిమరిపి వచ్చినట్టుంది. సిరి ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ సిరి. ఇంకా నిరంజన్, ఐశ్వర్య ఆల్ ది బెస్ట్ ఐశ్వర్య. సో చాలా బాగా చేసా, టీజర్ చూశాను. అండ్ సాంగ్ చాలా బాగుంది మీ ఇద్దరిది. అండ్ ఈ ఫైట్స్ చాలా బాగున్నాయి. నిరంజన్ విషింగ్ ద బెస్ట్. సీతాపైనం చాలా పెద్ద పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయాను, ఆగండి, అసలు విషయం మర్చిపోయాను. మా బిత్తిరి సత్తి ఇలాగే ఉంటుంది. నేను యాక్చువల్గా మంది ఇంట్లో మా ఆవిడ మా మరదలో చూపిస్తుంటారు తన బిట్స్ అన్నిని. ఇంట్లో వాళ్ళు వచ్చారంటే చిన్న పార్టీ జరిగిందంటే తెల్లగా మాట్లాడుకుంటారు, తెలంగాణ వాళ్ళందరూ అలాగే మాట్లాడుతుంటారు. నేను చాలాసార్లు చూశాను, చాలా చిన్న చిన్న వీడియోస్లో కూడా నా మీద ప్రేమ కురిపిస్తుంటాడు, అన్నీ చూస్తున్నాను. అండ్ ఇలా సుమగారు, బిత్తిరి సత్తి ఇలా తక్కువ మంది ఉంటారు. స్పాంటేనియస్గా కూర్చుని ఒక 15-20 మినిట్స్ మాట్లాడితే అందరూ మెస్మరైజ్ అయ్యి విన్నాం. అప్పుడప్పుడు క్రియేట్ చేస్తారు, ప్రతి వర్డ్ కూడా మొత్తం అంతా క్రియేట్ చేస్తుంటారు. ఆ స్పాంటేనిటీ చాలా తక్కువ మందిలో ఉంటుంది. నాకు తెలిసి సుమగారు, బిత్తిరి సత్తి ఇలా ఇద్దరు ముగ్గురిని చూస్తున్నాను యాక్చువల్గా. మీరు ఇద్దరేమో నాకు తెలిసి కూడా. అండ్ ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా విల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much. Your presence, your wishes means a lot to us. Thank you so much for coming and making